ఎన్నికల కమిషన్ చేస్తున్న పనులు చూస్తుంటే, వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ చూస్తుంటే నిజంగా ఏపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? అనుమానాలు అని చెప్పేసి అందరికీ వస్తున్నాయన్నమాట. రీసెంట్‌గా చాలామంది ఏమనుకున్నారంటే ఎన్నికల కన్నా తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. అందుకోసం ఓడిపోయిండు అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకున్నారు. కాకపోతే రీసెంట్ డేస్‌లో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనులు చూస్తుంటే మాత్రం నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా అని అయితే మనకి కొంచెం వాదనలో బలపడుతున్నాయి అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు రీసెంట్‌గా బెల్లాల చంద్రశేఖర్ గారు ఆయన విజయనగరం లోక్సభ ఎంపీ ఆయన ఒక పిటిషన్ పెట్టుకున్నారు ఎలక్షన్ కమిషన్‌కి. ఏంటంటే ఎలక్షన్ రోజు ఛార్జింగ్ 60% ఉంటే మరి కౌంటింగ్ రోజు 99% ఎలా వచ్చింది? ఎవరు వెళ్ళి పెట్టారు? కౌంటింగ్ గోడౌన్‌లోకి ఎవరు వెళ్ళారు? ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత దానంతట అదే ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది? అని చెప్పేసి ఒక రకంగా ఆయన ఒక పిటిషన్ అయితే వేయటం అయితే జరిగింది. రీవెరిఫికేషన్ కోసం ఈవీఎంల మీద అనుమానాల కోసం. అయితే రీసెంట్‌గా వీటిని చెకింగ్ కోసం ఆ కలెక్టర్ గారు గోడౌన్ దగ్గరికి వెళ్ళారనమాట. ఈవీఎంలు ఎక్కడెక్కడైతే భద్రపరుచుతారు కదా, అక్కడ ఆ గోడౌన్ దగ్గరికి వెళ్తే అక్కడ తాళాలు లేవంట. ఇది ఎంత సిగ్గుచేటు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. అలాంటి ఈవీఎంలు భద్రపరిచే చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ తాళాలు లేకపోయినాయి అంటే అది ఎవరి వైఫల్యం? ఖచ్చితంగా ఈసీ వైఫల్యమే కదా. వీటన్నిటిని భద్రపరచాలి, వీటన్నిటిని సంరక్షించాల్సిన బాధ్యత ఈసీ బాధ్యత. మరి ఈసీ ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది అని చెప్పేసి చాలా డౌట్లు అయితే వ్యక్తమవుతాయి. నిజంగా ఏపీ ఎన్నికల్లో ఏదో జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనం పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా మాట్లాడలేకపోతే ఎప్పుడు ఒకే వ్యక్తులు ప్రభుత్వాన్ని గెలుచుకుంటూ పోతే ఏపీలో ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయి కదా, రేపు ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళని చంపేస్తారు, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. ఇలాంటప్పుడు ఏంటంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయి మన ముందు చూసిన కిమ్ ఉండే కదా, సేమ్ కిమ్ లాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ కూడా తయారవుతుంది అనమాట. ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వం తీసుకురావాలి. ఇట్లా ఎన్నికల కమిషన్ ఇలాంటి ఫ్రాడ్లు చేసి ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మన దేశం కూడా ఒక నియంతృత్వంలోకి వెళ్తాగిపోతుంది. ఇప్పుడు ఎవరికి వేసినా కానీ ఒక పార్టీ గెలుస్తుందంటే వాళ్ళకు కూడా అధికారం ఎప్పుడు చేతిలో ఉంటే వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవడానికైనా వెనకాడగలరు. ఎందుకంటే మనం ఏ తప్పు చేసినా అధికారంలోకి వస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి తప్పైనా చేస్తారు. ఇంకా ఏదేమైనా కానీ ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ చాలా తప్పు చేసింది, రాష్ట్ర ఎన్నికల కమిషన్. దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇక్కడ వైసీపీ నాయకులు కూడా దిక్కులు చూడకుండా పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలి గట్టిగా మంచి న్యాయవాదులతో. ఎందుకంటే ఇట్లా వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటూ పోతే రేపు 2029 ఎన్నికలు వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ ఎట్లానే ఓడగొడతారు, మళ్ళీ అధికారానికి దూరం చేస్తారు. ఇక్కడ అనేది మనం పార్టీలకు అతీతంగా మారాలి, ప్రజాస్వామ్యం బతకాలనేది ఇక్కడ నా ప్రధాన ఉద్దేశం. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.